తిరుపతి జిల్లా వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును 7వ అదనపు డిస్టిక్ సెషన్ జడ్జి కె వెంకటనాగ పవన్ తనిఖీ చేశారు. ముందుగా కోర్టుకు విచ్చేసిన ఆయనకి జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ బొకేతో ఆహ్వానించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ న్యాయవాదులు వెంకటగిరిలో అదనపు కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అవసరమని, మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నతాధికారులకు సిఫార్సు చేసి ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా ఆయనకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటనాగపవన్ మాట్లాడుతూ, నెల్లూరు ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్ జడ్జి ఆదేశాల మేరకు నేడు వార్షిక తనిఖీల్లో భాగంగా మొదటగా వెంకటగిరి సివిల్ జడ్జి కోర్టును తనిఖీ చేయడం జరిగిందన్నారు. న్యాయవాదుల సంఘం సభ్యులు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారం చేయడానికి తగిన సహకారం న్యాయవాద సభ్యులందరూ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం ప్రెసిడెంట్ దుప్పటి నాగమోహన్, జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు, జాయింట్ సెక్రటరీ పాకనాటి కిషోర్, లోక్ అదాలత్ నెంబర్ సుంకర రాజేష్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఫెసిలిటీస్ కొత్తగా క్రియేట్ చేయాలి అనేసి జనరల్గా ఉంటుంది. భారతదేశం నా టైంలో ఏదో ఒకటి ఉండాలి అనేది పెద్దవాళ్ళకి ఏదో ఉంటుంది. కానీ మీరు అది క్రియేషన్ చేసే ముందర మెయింటెనెన్స్ గురించి ఆలోచించండి. మెయింటెనెన్స్ నీట్గా చేయగలిగితేనే దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకి విష్ణు, శివ, ఇది మహేశ్వరుడు అనేసి అంటూ ఉంటారు. క్రియేషన్ ఆఫ్ బ్రహ్మ ఆయన పని ఈజీనే, డిస్ట్రక్షన్ ఈజీనే, శివుడి పని, మెయింటెనెన్సే కష్టం. అందువల్ల ఏదైనా ఫెసిలిటీ, ఇప్పుడు మాకు టాయిలెట్స్ అన్నీ కట్టిస్తున్నారు. ఆ టాయిలెట్స్ మెయింటైన్ చేయడానికి ఎటువంటి ప్రొవిజన్ లేదు. ఏదో గుడులో ఏదో చేసుకున్నాం. ఇప్పుడు అది మెయింటెనెన్స్ లేకపోతే అది కూడా కొనాటిగా తొందరగా పనికి రాకుండా పోతాయి మెయింటెనెన్స్. అందువల్ల మెయింటెనెన్స్ గురించి ఆలోచించండి. మెయింటెనెన్స్ అందరూ కలిసి, ఇప్పుడు అక్కడ మేము కొత్త వాళ్ళని పెట్టి కొన్ని బార్కి కాస్ట్ వేసి మనీ రికవరీలకి బాగా వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి పోతున్నారు, లేకపోతే లోకల్ కౌన్సిలర్ దగ్గర పోతున్నారు. వాళ్ళు విడాకులు మామూలు కాగితం మీద రాసుకొని విడాకులు తీసుకుంటున్నారు తప్పితే తొందర వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ కోర్టుకి వెళ్ళాలి, తీసుకోవాలని అది ఆప్షన్ రావట్లేదు ఎవరికి కూడా. ఎందుకంటే అక్కడికి పోతే సంవత్సరాలు తిరగాల, డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకనే ఇప్పుడు జ్యుడిషియరీనే ఈ బాధ్యత, ఈ సమస్యను గుర్తించి లోక్ అదాలత్ అని, మీడియేషన్ అని, ఆర్బిట్రేషన్ అని ఇవన్నీ పట్టుకోవచ్చు. కొన్ని కొత్త చట్టాల్లో లీగల్ రిప్రజెంటేషన్ కూడా తీసేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో లీగల్ రిప్రజెంటేషన్ తీసేశారు. మళ్ళీ మనం దాన్ని రీస్టోర్ చేసుకోవాలి. జ్యుడిషియరీ మీద నమ్మకం పోయింది. చట్టాలు పార్లమెంటు, శాసనసభలకి వాళ్ళు కొత్త చట్టాల్లో ఎవరికి ఇస్తున్నారు ఈ పవర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి ఇస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్కి ఇస్తున్నారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్కి ఇస్తున్నారు. నేను ఫ్యామిలీ కొంచెం నేను కొత్తలో అడాప్షన్స్ నేను ఆర్డర్ చేసేవాడిని. ఎవరికైనా చట్టం నుంచి వస్తే వాళ్ళకి అడాప్షన్ ఆర్డర్ ఇవ్వాలి. ఈరోజు ఆ పవర్ అమెండ్మెంట్ తీసుకొచ్చి జూనియర్ జస్టిస్ యాక్ట్కి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఇచ్చేసారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మొత్తం ఎక్స్క్లూషన్ అయిపోతుంది కోర్టు నుంచి. ఆ పవర్స్ మీరు కూడా బాయ్కట్ చేస్తున్నారు. ఆ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఒకటి తీసుకుని వస్తుంది, ల్యాండ్ యాక్ట్. ఇదంతా ఈ పరిణామాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది సనగిలి. దీన్ని మళ్ళీ నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద, మా మీద, అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి చిన్న చిన్న విషయాలకి బాయ్కట్ చేయడం ఆపేయాలి అనేసి చిన్న రిక్వెస్ట్. 10 years 15 years అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన పిడిజీ గారు ఇన్స్పెక్షన్ ప్రతి సంవత్సరం కూడా క్యారీ అవుట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ఇన్స్పెక్షన్ అనే కార్యక్రమాన్ని ప్రతి కోర్టులను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఒక భాగంగా మన కోర్టుకి మన 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని వేయడం జరిగింది. ఈ అంటే డిస్ట్రిక్ట్లో చూసామంటే ఇంతవరకు జేసీజీ కోర్టులో ఈ ఇన్స్పెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ సార్ తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ మన జేసీజీ కోర్ట్స్లో మన కోర్టులోనే ఫస్ట్ ఇన్స్పెక్షన్ సార్ అప్రూవల్ ఇవ్వడం, సార్ తొందరగా డేట్లు ఇవ్వడం అంతా చేసి ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ టైం మన కోర్టులో ఈ ఇన్స్పెక్షన్ జరుగుతున్నది అనేదానికి మనం డెఫినెట్గా గర్వకారణం. డెఫినెట్గా ఫీల్ ప్రౌడ్. అండ్ అందులోనూ మన చౌంతి విజయ్ గారి యొక్క కోఆపరేషన్ చూశారంటే మన ఇన్స్పెక్షన్ స్టాఫ్ను ప్రతిరోజు పిలిచి మాట్లాడడం,
ఏదైనా ఉన్నటువంటి సార్ దృష్టికి తీసుకుని వెళ్తే సార్ గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ మనకి మన కోర్టులో ఉన్న కరెక్షన్స్ అన్నీ కూడా చెప్పివ్వడం, వాటిని మన స్టాఫ్ అందరూ కూడా వాటిని కరెక్షన్ చేసుకోవడం అనేది మంచి కోఆపరేషన్తో సార్ మనకి ఈ 15 years ఇన్స్పెక్షన్ని డెఫినెట్గా సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో సార్ కూడా మనకి చాలా కోఆపరేషన్ ఇస్తూ ఉన్నారు. సో కూడా నా యొక్క వందనాలు. ఏడవ అదనపు జిల్లా జడ్జి గారికి, అలాగే మన జూనియర్ జడ్జి గారికి, ఇక్కడికి చేసినటువంటి నా సహచ న్యాయవాదులకు కూడా నమస్కారం. ముఖ్యంగా నేను 2021 సంవత్సరంలో న్యాయవాదిగా నమోదైనటువంటి ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదట నా ప్రాక్టీస్ 4 సంవత్సరాలు నెల్లూరులో సాగించి, ఆ తర్వాత ఇది మా సొంతూరు కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి మొదటిసారి ఇన్స్పెక్షన్ ప్రోగ్రాం మా సీనియర్ చెప్తూ ఉండేవాడు. చాలా సార్లు చూసాను బాబీ గారి మొదటిసారి అందరూ కూడా. ఈ ఇన్స్పెక్షన్ ప్రోగ్రాం అయినప్పుడు ఆఫీసర్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా చిన్న డీట్ అరేంజ్ చేయడం కానీ ఇంకోటి కానీ బాగా సాంప్రదాయంగా ఉండేదట. ఆ విషయాన్ని నేను మా జడ్జి గారికి కూడా తెలియజేసి మీ పర్మిషన్ తీసుకోమని చెప్పాను. మీరు దానికి ఏదో సున్నితంగా తిరస్కరించాలని తెలిసింది, లేకపోతే మా వారు ఎప్పుడు ఆ విషయాన్ని ముందుండేది. అబ్జర్వేషన్ చేసి రాసుకొని ఎంత టైం బెంచ్ దిగేటప్పుడు కూడా మనకి వచ్చారు మా తెచ్చుకోవాలి. కాకులు తింటారు సార్ 10 నిమిషాలు. ఆ కాకులు దిగే లోపలే వారికి ఒక క్వశ్చన్ ఇవ్వడం, దాన్ని రేపు మార్నింగ్ ఆన్సర్ రాసుకురావడం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.